శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం జడ్మేడ్పాడు కోనసీమ జిల్లాలో మండపేట మండలంలో సుమారు 1958 సంవత్సరం ముందు నుంచి కూడా ఇక్కడ దేవాలయం ఉంది. దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయ సహకారాలతోటి వాళ్ళు సేవా కార్యక్రమంగా నిధులు సమకూర్చి వాళ్ళు సేవ చేసి ఈ దేవాలయాన్ని 1995 సంవత్సరంలో శంకుస్థాపన చేసి 1999 సంవత్సరంలో ప్రతిష్ట కార్యక్రమం చేశారు. ఇక్కడ స్వామికి స్వయంగా అందరూ అభిషేకాలు చేసుకోవచ్చు, అర్చనలు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇవి జరుగుతున్నాయి. ఇక్కడ 25 రకాల యాగాలు జరిగాయి. ఈ కుంభాభిషేకాలు 25 కుంభాభిషేకాలు జరిగాయి. మొన్నటి రోజున గురు పౌర్ణమి కార్యక్రమం జరిగింది. అది 25వ గురు పౌర్ణమి ఉత్సవము. వచ్చేటువంటి 25వ అమ్మవారి నవరాత్రి పూజా కార్యక్రమాలు, 26వ వార్షికోత్సవంలో భాగంగా కోటి కుంకుమార్చన కార్యక్రమం చేసి సంకల్పించాము. గత సంవత్సరం భీష్మ ఏకాదశికి మన గడిచిన భీష్మ ఏకాదశికి కోటి తులసి పూజా కార్యక్రమం కూడా 11 రోజుల కార్యక్రమంగా చేశాము. అలాగే రాబోయేటువంటి కోటి కుంకుమ పూజా కార్యక్రమం 26వ వార్షికోత్సవంలో సుమారు 9 రోజులు కానీ 11 రోజుల కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సంకల్పించాము. ఇక్కడ టికెట్ విధానం అనేటువంటిది ముఖ్యంగా ఉండదు. ఇక్కడ భక్తులందరూ కూడా అందరూ సమానమే, పేద ధనిక అనేటువంటి తారతమ్యమే లేదు. అందరి చేత అన్ని కార్యక్రమాలు స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం కల్పించబడుతోంది. అలాగే ప్రతి నెలలోనూ అమావాస్య ముందర వచ్చేటువంటి అష్టమి రోజున అనఘాష్టమి వ్రత కార్యక్రమం కూడా చేయించబడుతుంది. చాలామంది భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ రోజు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా వాళ్ళు అన్నదాన కార్యక్రమంలోనూ సేవా కార్యక్రమంలోనూ కూడా ఇక్కడ సేవాదళ్ అని ఒక 18 మందితో ఒక సేవా కార్యక్రమం సేవాదళ్ కమిటీ ఉంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో సేవాదళ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందరికీ కూడా ఈ దేవాలయం ఒక విశిష్టత తెలియజేసి స్వయంగా మన ఆంధ్రప్రదేశ్లోనే స్వయంగా గంటల తరబడి అభిషేకాలు చేసుకునేటువంటి అవకాశము ఇక్కడ మాత్రమే కల్పించబడిందని బహుశా మేము భావించుకుంటున్నాము. మరి ఎక్కడా కూడా ఇటువంటి ఇంతసేపు అన్ని రకాల ద్రవ్యాలతోటి రకరకాల అభిషేకాలు చేస్తూ ఉంటాము, అర్చనలు చేస్తూ ఉంటాము. ఈ రోజున శ్రీ స్వామివారి బాబావారికి విష్ణు సహస్రనామాలతో అర్చన కార్యక్రమము జరపడింది. ఈ కార్యక్రమాలను కూడా ఏది టిక్కెట్ విధానం లేకుండా వారు ఇచ్చినా ఇవ్వకపోయినా వారు ఏమైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా లేదా అని చూడకుండానే అందరికీ కూడా సమానమైన అవకాశాలు కల్పించబడుతున్నాయి. ఈ స్వామి ఇలా చేయించుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్వామికి ఈ భూమి ఎవరు డొనేట్ చేశారో కూడా రికార్డులో లేనటువంటి భూమిగా ఇది ఉంది. 1958 అంటే సుమారు 70 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఈ దేవాలయము బాబా ఆరాధించబడుతున్నాడు, ఆయన సేవించబడుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ కూడా షిరిడి సాయి సేవా సమితి శ్రీ వల్లూరి కుమార్ బాబు గారు, సత్య బుల్చామిరెడ్డి గారు వారి యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందరూ వచ్చి చాలా దూరాల నుంచి వచ్చి కాకినాడ, రాజమండ్రి, అలాగే మండపేట, తాపేశ్వరం, ఇప్పనపాడు, వెలగతోడు ఇలా చాలా దూర దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ అర్చనలు చేసుకుంటూ ఉంటారు. ఇది స్వయంపూర్వక అనుభవంగా స్వామి సంకల్పంగా ఇవన్నీ జరపబడుతున్నాయి. బాబా నలుపు రంగులో ఎందుకు ఉన్నాడు అంటే ఇక్కడ అభిషేక ప్రధానంగానే ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేశాము. ఈ తెలుపు రంగు అనేటువంటిది ఇటువంటి అభిషేకాలు ఒక పాలుతోటే లేకపోతే పెరుగుతోటో లేకపోతే విభూతితోటో ఆవు నెయ్యితోటో చేస్తే ఆ విగ్రహం యొక్క కళ తగ్గిపోతుంది, కళ పోతుంది, దాని గ్లేజింగ్ పోతుంది. అందుకని నలుపు రంగు అయితే అది శ్రేష్టమైనటువంటి రాయిగా అభిషేకాలకు పరిగణించబడుతుంది కనుక ఇక్కడ తర్వాత పునర్నిర్మాణం జరిగింది కనుక పునర్నిర్మాణంలో స్వామి ఎప్పుడు కూడా ఇటువంటి నలుపు రంగు కలిగినటువంటి మూర్తిగానే ఆయన ఇవ్వాలని ఎవరు చెప్పిన దాన్ని బట్టి దాని ప్రకారం ఇలాగ నల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అభిషేక ప్రధానంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.